అయినా ముఖ్యమంత్రిని బూతులు తిడితే జైల్లో పెట్టక ముద్దెట్టుకుంటారా? సీఎం గారిని తిడితే అరెస్ట్ చేయరా? అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా? మరి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన లిస్ట్ చెప్తాను, పెద్ద లిస్ట్ ఉంది. మహిళ అయినా కూడా అనిత గారు తిట్టారు. ఇప్పుడు స్పీకర్ గా ఉన్నారు అయ్యన్న పాత్ర గారు, ఆయన. ఇక మినిస్టర్లు బోల్డంత మంది ఉన్నారు. అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, అర్జునుడు ఉన్నాడు, ఇక స్పోక్స్ పర్సన్ పట్టాభి ఉన్నాడు. వీళ్ళందరూ ఒక స్థాయి అయితే పైకి వెళ్దాం కొంచెం పై. లోకేష్ బాబు ఆయన ఎలా తిట్టాడు అందరికీ తెలుసు. సైకో గాడని, ఆడు ముండలను పిస్తున్నాడని, ఏం పదాల. ఇక ఇంకొక అడుగేద్దాం. పవన్ కళ్యాణ్ గారు తప్పు తీసి కొడతా, నాకు కొడక కొట్టుకుందాం రా. ఇంకొక అడుగు పైకి వేస్తే డైరెక్ట్ గా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఎట్లా మాట్లాడారో మీ అందరికీ తెలుసు. ఒక్క చిన్న పదం చెప్తాను, మీ అమ్మ మూడిచ్చాడా? మరి ఈ వీళ్ళల్లో ఎవరినైనా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా అరెస్ట్ చేశారా? యేసుబాబు గారు, అదే నాగబాబు గారు అరెస్ట్ చేశారా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కన్నా ఆ రోజున వాళ్ళని కన్నా అట్లా అరెస్ట్ చేయించి ఇవాళ అంబటి రాంబాబు గారిని చిత్రహింసలు పెడుతున్న విధానం, అడ్డమైన కేసులు పెట్టే విధానం గాని ఆ రోజు గాని చేసుండుంటే ఇవాళ వాళ్ళు గాని, అంటే జనసేన గాని టీడీపీ గాని పార్టీ రాష్ట్రంలో ఉండేది కాదు.